పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. ఒకే రోజు రెండుసార్లు పవన్ చంద్రబాబు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి కూడా రెండోసారి కూడా భేటీ అనేది కొద్దిసేపటమే ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట పాటు కూడా ఈ భేటీ అయితే కొనసాగింది. ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. తర్వాత కొంత పార్టీ కార్యక్రమాలకి రెండు పార్టీ నేతలు కూడా వేరువేరు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరోసారి భేటీ కూడా అయ్యారు. పూర్తిగా కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ కొన్ని జిల్లాలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఉదయం ఇప్పుడు సుదీర్ఘంగా కసరత్తులు చేశారు. ఏ స్థానాల్లో జనసేనకు సంబంధించి బలాబలాలపై మీద కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ స్థానాలకు సంబంధించి కూడా అక్కడ ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు వచ్చి జనసేనకు సంబంధించిన నేతలు ఇద్దరు నేతలను కూడా అక్కడ కొంత బుజ్జగించి ఆ సీట్లకు సంబంధించి ఏ సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, బలబలాల మీద కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫైనల్ చేసే విధంగా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ అయితే కొనసాగింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మళ్ళీ పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు. ప్రధానంగా ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అంశాల మీద కూడా అటు పార్టీ నేతలతో కూడా మంత్రాలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా చర్చలో జరిగిన అంశాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏంటి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి కూడా పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపిన తర్వాత కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు నేతల మధ్య కూడా సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో పాటు ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చలు జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోని కూడా భారీ బహిరంగ సభ పెట్టి ఇద్దరు నేతలు కూడా భారీ బహిరంగ సభలో పాల్గొని ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసే విధంగా కూడా చర్చలు జరిగినాయి. రూట్ మ్యాప్కు సంబంధించి భారీ బహిరంగ సభ ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి కూడా ఇంకా కేవలం 2 నెలల ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి నేతలు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడంతో పాటు భారీ బహిరంగ సభలు పెట్టి ఇద్దరు నేతలు పాల్గొనే విధంగా కూడా రూట్ మ్యాప్ మీద అయితే కార్యాచరణ మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చాలా క్లారిటీగానే ఉన్నారు. ఇందాక కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ప్రతి స్థానం కూడా గెలిచే సీటే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. పోటీ చేసే ప్లేస్లో 98% జనసేనకి పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, పోటీ చేసే ప్రతి స్థానం కూడా గెలిచే విధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడంతో ఇప్పటికే పార్టీకి సంబంధించి టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి బలమైన పాత్ర జనసేన పార్టీ పోషించబోతుందని చెప్పడంతో కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ చర్చల తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా జనసేన పార్టీ పోటీ ఉండే విధంగా కూడా ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక రిపోర్ట్ని కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకుని ఆ రిపోర్ట్ మీద కూడా చర్చించడం జరిగింది. పూర్తిగా అయితే 10 తర్వాత ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. దాని మీద కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాత బీజేపీ పొత్తు మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే 14వ తారీఖులోపు కూడా అభ్యర్థులకు సంబంధించి ఆ లిస్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.